హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను నువ్వుల చిమ్మిడనేది తయారు చేస్తున్నాను. రోట్లోనే నువ్వులు, బెల్లం కలిపిన చిమ్మిడైతే తయారు చేసుకుంటున్నామండి. ఇది ఒక నాగల చవితికైతే చాలా ఫేమస్‌గా ప్రతి ఒక్కళ్ళు తయారు చేసుకుంటారు. అలా కాకుండా మనం మన దగ్గర నువ్వులున్నప్పుడు ఇలా పిల్లలకి హెల్తీగా చేసి పెట్టడానికి కూడా ఇలాగా తయారు చేసుకుంటున్నాము. డాక్టర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా రోజుకి ఒక్క ఉండైనా సరే ఇలా చిమ్మిడైతే తినమని చెప్తున్నారు కదా! అందుకని ఇప్పుడు హెల్త్ పరంగా ఇవి ఎక్కువగా చిమ్మిడైతే దంచుకుంటున్నారు. కాబట్టి ఈ చిమ్మిడనేది మేము ఎలా దంచుకున్నాం ఏంటని మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. చాలా మంచిదండి. మనకి చిమ్మిడి ఇలా దంచుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్త్‌గా కూడా పిల్లలకి కూడా బాగా తింటారు. వాళ్ళకి ఆరోగ్యంగా కూడా చాలా బాగుంటారనమాట. ఎముకలు కూడా బాగా దృఢంగా ఉంటాయి. అలాగే ఐరన్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువగా మనకు లభిస్తదనమాట. మరి కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ చిమ్మిడి మేము ఎలా తయారు చేసుకుంటామో మా పల్లెటూరు పద్ధతి ద్వారా మీకు చూపిస్తాము. నువ్వులనేవి మాకు పండుతాయండి. ఈ రోట్లోనే మనం దంచుకుంటాం అనమాట. ఇలా నువ్వులు పండినప్పుడు ఆ నల్ల నువ్వుల నుంచి ఇలా తెల్ల నువ్వుల కింద మేము కడుక్కున్నాం అనమాట. నల్ల నువ్వులను బాగా నానబెట్టి ఇలాగే రోట్లో కొంచెం దంచి వాటిని బాగా కడిగి ఎండబెట్టి ఇలా చెరుక్కుంటే మనకి ఇలా నువ్వులైతే తయారవుతాయండి. ఆల్రెడీగా నేను వీడియో పెట్టాను ఎలా కడుక్కుంటాం ఏంటనేసి. కాబట్టి ఇలా నల్ల నువ్వులను ఇలా కడుక్కుంటే మాకు ఇలా నువ్వులైతే తయారయ్యాయి. చూడండి ఇంకా అక్కడక్కడ మనకి నల్ల నువ్వులు అనేది తగులుతాయి అనమాట. ఇవి మాకు పండిన నువ్వులు అనమాట. ఇప్పుడు ఈ నువ్వులతోటి నేను చిమ్మిడనేది తయారు చేసుకుంటాను. అలాగే ఇందులో కొంచెం నువ్వులతోటి నేను స్పేర్‌గా పంచదార సిమిడి కూడా తయారు చేస్తాను. సరేనండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసి గుండైతే తయారు చేసుకోవాలనమాట. మరి ఎక్కువగా రఫ్‌గా కాకుండా సగానికి మిక్సీ సగానికి నువ్వులు వేసి 1, 2, 3 పలసిచ్చుకుంటా 3 సార్లు పలసిచ్చుకుంటే సరిపోద్దండి. జస్ట్ మరి చిన్నది లైట్‌గా గుండైతే సరిపోద్ది. మీరు మరీ ఫోర్స్‌గా గాని గుండైతే చేసుకున్నామంటే అది ముద్దలా అయితే అయిపోయి ఆయిల్ అయితే రిలీజ్ అయిపోద్దనమాట. సిమిడి టేస్ట్ అనేది మనకు బాగోదు. కాబట్టి మళ్ళీ గాని మిక్సీ చేసుకోవాలి. 2, 3 పలసిస్తే సరిపోద్ది. ఇలా గుండ చేసుకోవాలి. లేదు మనకు ఓపిక ఎక్కువగా ఉందనుకుంటే మనం ఇవి గుండా కూడా రోట్లోనే దంచుకుంటారండి చాలామంది. ఇంక మేము దంచలేక ఇలా మిక్సీ అయితే పట్టేసుకుంటాం అనమాట. ఈ గుండ రోట్లోనే చాలామంది అయితే రోట్లోనే దంచుకుంటారనమాట. ఇలాగా మొత్తం కూడా గుండ అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించిన నువ్వులన్నీ కూడా నేను ఈ విధంగా గుండ అయితే తయారు చేసుకున్నాను. ఇవి వేపుకోవడం అది కాదండి, ఏమి చేయలేదు. డైరెక్ట్‌గానే నువ్వుల్ని వేపడం అది కాదండి, డైరెక్ట్‌గానే మనం దంచేసుకుంటాం అనమాట. కాబట్టి చాలామందైతే ఇవి నువ్వులు ఏపిడి చిమ్మిడి చేసుకుంటారు గానీ, మాకైతే అలా నప్పదు. ఇలాగ డైరెక్ట్‌గానే మేము పచ్చి చిమ్మిడే ఇలాగా నువ్వులైతే బెల్లం కలిపి ఇలా దంచుకుంటాము. చూడండి ఇప్పుడు మీకు బెల్లం కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఇది దిమ్మ బెల్లం అండి ఇది. పెద్ద దిమ్మలు ఉంటాయి కదా! బెల్లం దిమ్మలు అందులో బెల్లం అనమాట. ఎప్పుడు కూడా చిమ్మిడికి మెత్తని బెల్లం అనేది తీసుకోవాలి. గట్టి బెల్లం అయితే మనకి ముద్ద అయితే అవ్వదనమాట. అంటే నువ్వులతో కలదనమాట. కాబట్టి ఇలా దిమ్మ బెల్లం అనేది తీసుకోవాలి. బెల్లం కూడా కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకోవాలనమాట. ఇప్పుడు ఈ బెల్లం కూడా ఉప్పు కారం అనేది లేకుండా శుభ్రమైన బెల్లం తీసుకోవాలి. ఉప్పుగా ఉన్న బెల్లం అది తీసుకోకూడదనమాట. ఇలా బెల్లాన్ని శుభ్రంగా ఇలా ఉండలాగా దంచేసుకోవాలండి బెల్లం అంతా కూడాను. ఇలా దంచుకోవడం వల్ల రోట్లో వేసి దంచుకున్నప్పుడు మనకి ఈజీగా నువ్వులు కూడా ఇవి కూడా మనకి చాలా బాగా ముద్దగా అయితే అయిపోతాయన్నమాట. ఇప్పుడు రోట్లోని మనం తయారు చేసుకున్న పొడి అయితే వేసుకుంటున్నాము. కొంచెం పొడి వేసుకొని అలాగే ఈ పొడి మీద కొంచెం బెల్లం అనేది వేసుకోవాలి. అలాగే స్టెప్ బై స్టెప్‌గా మళ్ళీ బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ పొడి వేసుకొని మళ్ళీ బెల్లం అనేది వేసుకొని ఇలా రోలు నిండగా అనేది ఇలా వేసుకోవాలన్నమాట. మేము అంచనా ప్రకారం వేసేసుకుంటామండి. ఎంత ఎంత దానికి ఎంత అని కాదు. మనకి ఒక అంచనా ఉంటది. ఆ అంచనా ప్రకారం ఇలా నువ్వులు గుండా, బెల్లం కూడా ఇలా కలిపి వేసేసుకుంటాం అనమాట. ఒక కేజీకి కేజీ బెల్లం అంటారు. లేదంటే ముప్పావు కేజీ బెల్లం అని అంటారనమాట. కేజీ నువ్వులకి ముప్పావు కేజీ బెల్లం అని అంటారనమాట. చూడండి ఇలా అయితే దంచుకోవాలన్నమాట. ఇలాగా బెల్లం అలాగే నువ్వులు కూడా ఇలా బాగా కలిసేలాగా ఇలా మల్లిగా ఇలా బాగా దంచుకోవాలండి. కానీ మరి బాగా మనకి 2 బాగా కలిసినప్పుడు మాత్రం మనకు చాలా గట్టిగా అయితే పట్టేద్దనమాట. కొంచెం కష్టమే దంచుకోవడం. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకి బెల్లం అది సరిపోయిందా లేదా అనేది మనకి తెలుస్తదండి. మనకి ఎంత దంచినా ఎప్పుడైతే మనకి ఉండైతే అవ్వలేదో మనకి నువ్వుల్లోని బెల్లం అనేది సరిపోలేదని ఇక్కడైతే మనం చూసుకోవచ్చు అనమాట. కొంచెం దంచిన తర్వాత మనకి ఇలాగా అర్థమైపోద్ది. కాబట్టి మనకి చేతికి ఎప్పుడైతే ఉండవలేదో మనం చూసుకోవాలి. నేను వేసిన బెల్లం అయితే సరిపోలేదు. కాబట్టి మరి కొంచెం బెల్లం అయితే వేసుకుంటాను. ఇలా పొడిగా ఉండకూడదనమాట. కాబట్టి మరి కొంచెం బెల్లం అనేది వేసుకోవాలా. వేసుకొని మళ్ళీ దంచుకుందాము. ఇలాగ చూసుకొని అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటా దంచుకోవాలనమాట. మనకి చూసుకోవచ్చు టేస్ట్ కూడా మీకు ఎంతవరకు బెల్లం తక్కువ తినేవాళ్ళు తక్కువైతే వేసుకుంటారు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైతే వేసుకుంటారనమాట. ఇలాగ బెల్లం అనేది వేసుకొని ఇలా బాగా దంచుకోవాలనమాట. 2 బాగా కలిసి మనకి ఇందులోంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి. అంతవరకు కూడా మనం దంచుకోవాలనమాట.
రెండు కూడా బాగా కలిసి బాగా ముద్దగా అయ్యి రోళ్ళు అయితే ఉగ్గేద్ది అనమాట. ఈ సిమిడి అంతా కూడా ఇలా పొడి పొడిగా ఉన్న సిమిడి అంతా కూడా ఒక ముద్దలాగా అయితే తయారవుతుంది. ఒక మైనోలా తయారవుతుంది అనమాట. మైనోలా తయారయ్యి రోళ్ళు అయితే ఉగ్గేద్ది అనమాట. అంతవరకు కూడా మనం దంచుకోవాలి. గట్టిగా పట్టు అయితే పడుతుంది కాబట్టి బలవంతం ఉపయోగించి మనం బాగా అయితే రోట్లో అయితే దంచుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర అయితే ఈ విధంగానే దంచుకుంటారండి. చూడండి మనకి సిమిడి అయితే రెడీ అయిపోయింది. ఉండ చూసారా అయిపోయింది. ఉండ కూడా అయిపోయింది. మనకు ఆయిల్లో కూడా కనబడుతుంది కదా. రెండు కూడా మైనోలాగా ఇలాగ కలిసిపోయి ఉంటాయి అన్నమాట. అంటే మనకి చిమిడి అనేది రెడీ అయిపోయింది. మనకు ఇప్పుడు అయితే తీసేసుకుందాము. ఇప్పుడు రోట్లోంచి సిమిడి అయితే తీసేసుకోవచ్చు. అంతేనండి. మనకి దంచుకోవడమే కొంచెం ఇబ్బంది కానీ చాలా బాగుంటుందండి. సిమిడి అయితే మాత్రం చాలా ఆరోగ్యం అనమాట ఇది. మనం బెల్లం అది పాకం పట్టి చేసుకుంటాం అవన్నీ కాదు. ఇది ఇలా తింటే మాత్రం చాలా ఆరోగ్యం అండి. చాలా బాగుంటుంది సిమిడి కూడా. చాలామంది పల్లెటూర్లు ఇదే ప్రాసెస్ని అయితే ఉపయోగిస్తారనమాట. ఇప్పుడు ఎక్కువగా కూడా హెల్త్ పరంగా మనకి పండగలప్పుడు లేదా సంక్రాంతి కాట్లకి ఎన్నాళ్ళు బుట్లే పట్టుకెళ్ళేవారు కానీ ఇప్పుడైతే కంపల్సరీగా ఇప్పుడు ఈ చిమ్మిడే చేసుకొని పట్టుకెళ్తున్నారు. ఎందుకంటే పిల్లలకి కూడా ఆరోగ్యం కాబట్టి చిమ్మిడి పెట్టడానికి ఇక్కడ చాలామంది ఇలాగే చిమ్మిడి అయితే చేసుకొని పట్టుకెళ్తున్నారు అనమాట. చూసారుగా చిమ్మిడి అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా చూసారా మనకు పైకి అనేది కొంచెం రిలీజ్ అయింది కూడా. ఈ విధంగా చిమ్మిడి అనేది తయారవుతుంది అనమాట. ఇలా అయ్యే వరకు కూడా మనం బాగా దంచుకోవాలన్నమాట. ఎక్కడ కూడా రోలుకి అంటుకోకుండా మొత్తం చిమిడి అంతా కూడా వచ్చేద్ది అనమాట. చాలా బాగుంటుందండి. మనకి ఈ మనం తడిచి పెట్టుకోకుండా ఉంటే 8, 9 నెలల వరకు కూడా చిమ్మిడి అనేది నిల్వ ఉంటుంది అనమాట. మనకి ఎక్కడ చిమ్మిడి అయితే పాడవదు. ఎందుకంటే బెల్లం అనేది మంచి బెల్లం తీసుకోవాలి. తడి కూడా తగలకుండా ఉంటే చిమ్మిడి మనకి చాలా రోజులు అనేది నిల్వ ఉంటుంది. చాలా హెల్త్ పరంగా కూడా మనకి చిమ్మిడి అనేది చాలా మంచిదండి. రోజుకు ఒక కుండ తిన్నా సరే మనకి చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి అన్నమాట. అలాగే మొత్తం ఈ చిమ్మిడి అంతా తీసేసుకొని ఒక క్యాన్లో అయితే పెట్టేసుకుంటున్నాను. మీకు మనకు కావాల్సిన వంటలు అయితే తయారు చేసుకోవచ్చు. అంతేనండి. చిమ్మిడి అనేది మీకు చూపిస్తున్నాను కదా. కంపల్సరీగా ఇలా రోల్ అయ్యిగానే ఉంటే కంపల్సరీగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మరి నేను చేసిన ఈ చిమ్మిడి పద్ధతి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి మీరు. చాలా బాగుంటుంది. చాలా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. నువ్వులు బెల్లం ఉంటే చాలండి. చాలా సింపుల్గా ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. సింపుల్ అంటే దంచడం అయితే మాత్రం కొంచెం ఇబ్బంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.